హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ప్రసాద్ లాజిక్స్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ గురించి చూద్దామమ్మా. టైమ్ అండ్ వర్క్లో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు? ఇఫ్ రోగర్ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ ఆంటోనీ కెన్ డూ సేమ్ వర్క్ ఇన్ 5 days, ఇన్ హౌ మెనీ డేస్ విల్ బోత్ టుగెదర్ టు కంప్లీట్ ది వర్క్? ఫస్ట్ ఎవరమ్మా మనకు కంప్లీట్ చేసి ఫస్ట్ వర్క్ చేసేది ఎవరమ్మా? రోగర్. ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నారు? మనకు 8 daysలో వర్క్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ వన్ సెకండ్ క్యాండిడేట్ ఎవరు మనకు? ఆంటోనీ. ఆంటోనీ వర్క్ చేస్తున్నారు. ఆంటోనీ ఎన్ని డేస్లో చేస్తున్నారు? మనకు 5 days. మనకు రోగర్ 8 daysలో చేస్తున్నాడు, ఆంటోనీ 5 daysలో చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. ఇద్దరు కలిసి వర్క్ చేయాలంటే ఏంటమ్మా? చూడు ఫస్ట్ ఎలా చేయాలి మనం? ఎల్సిఎం ఆఫ్ 8,5 తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 8,5 ఏమవుతుంది మనకు? 40 units. ఎల్సిఎం ఆఫ్ 8,5 ఇస్ 40 units. 8ను 40తో 8 నుండి ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా? మనకు 5 times డివిజిబుల్ అవుతుంది. అదే 40ని 5తో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా? మనకు 8 times. ఇఫ్ ఆర్ ఎఫిషియన్సీ ఈజ్ 5 units, దెన్ ఏ ఎఫిషియన్సీ ఈజ్ 8 units. బోత్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆర్ అండ్ ఏ, ఆంటోనీ అండ్ రోగర్ ఎఫిషియన్సీ ఈజ్ 5 plus 8 is equals to 13 units. That is equals to total work is 40 units. Total efficiency is 13 units. 13 ones are 13 threes are 39. Remainder 1 is there. 1 divided by 13. Final answer is 3 divided by 3 into 1 divided by 13. 1 divided by 13. It is option A. Okay. Next one. A alone can complete a piece of work in 300 rupees in 6 days, but engaging an assistant, the work complete in 4 days. Find the share be received by the assistant. ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నాడమ్మా? మనకు 6 days చేస్తున్నాడు. బి అనేవాడు, బి అంటే అసిస్టెంట్, ఏకి అసిస్టెంట్ ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేస్తారు? మనకు 4 days చేశాడు. అయితే ఇక్కడ మనకు వర్క్ ఏంటమ్మా? ఏ అలోన్ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 300 rupees. 300 rupees వర్క్ చేయాలనుకున్నాడు. అయితే ఇప్పుడు వారికి అసిస్టెంట్ కూడా ఒకటి పెట్టుకున్నాడు. అయితే ఆడికి కూడా కొంత షేర్ ఇవ్వాలి కదా. ఎలా ఇవ్వాలనేది చూద్దాం ప్రాబ్లం. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే ఏ వర్క్ చేస్తున్నాడమ్మా? ఏ ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నాడు? మనకు 6 daysలో చేస్తున్నాడు. ఇక్కడ అసిస్టెంట్ ఉన్నాడు కదా. ఈ అసిస్టెంట్ మనం ఏమనుకుందాం అంటే ఎంగేజింగ్ ద అసిస్టెంట్, వీడు ఏమనుకుందాం అంటే బి అనుకుందాం. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నామో? మనకు 4 daysలో చేస్తున్నాడు. అంటే ఇద్దరు కలిసి అసిస్టెంట్ అంటే ఏకి ఏతో పాటు అసిస్టెంట్ బి అనమాట. ఇద్దరు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారు? మనకు 4 daysలో వర్క్ చేస్తారు. ఎల్సిఎం ఆఫ్ 6,4 ఎంతమ్మా? మనకు 12 units. 6,4 ఎల్సిఎం ఏమైంది? 12 units అవుతుంది. 12 units అయితే 6తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 2 times క్యాన్సిల్ అవుతుంది. 4తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 times క్యాన్సిల్ అయితే ఏ ఎఫిషియన్సీ ఎంతమ్మా? 2 units. దెన్ ఏబి ప్లస్ ఏ ప్లస్ బి ఇద్దరు ఎఫిషియన్సీ ఎంతమ్మా? 3 units. అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ ఇద్దరు ఎఫిషియన్సీ మనకి ఏమైంది? ఇక్కడ ఇద్దరు ఎఫిషియన్సీ 3 units అయినప్పుడు అందులో ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా? 2 units. అంటే బి ఎఫిషియన్సీ ఏమై ఉండాలి? నీకు 1 unit ఉండాలమ్మా. 1 unit ఉండాలి. అంటే ఇక్కడ ఏమైంది? ఇద్దరికి కలిపి ఎంతమ్మా? మనకు 3 units. ఇద్దరికి కలిపి 3 units అయినప్పుడు 3 unitsకి 300 rupees అమ్మా. 3 unitsకి 300 rupees. మనకు అడిగింది ఎవరు? అసిస్టెంట్. అసిస్టెంట్స్ ఎఫిషియన్సీ ఎంత ఉంది? మనకు 1 unit. 1 unit is equals to how much? అంటే ఏమైందమ్మా? 300 డివైడ్ బై 3. 3 ones are 3 ones are. అప్పుడు ఏమైంది? ఫైనల్గా 100 rupees ఈజ్ ఆన్సర్. 100 rupees. ఏ ఆప్షన్? ఇట్ ఈస్ ఆప్షన్ బి. ఇట్ ఈస్ ఆప్షన్ బి. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. A can do work in 12 days, B in 18 days. How long will they took together అనమాట. ఏం చేయాలమ్మా? అక్కడ ఏ అనేవాడు వర్క్ చేస్తున్నాడు. ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేస్తున్నాడు? మనకు 12 days వర్క్ చేస్తున్నాడు. ఏ అనేవాడు ఎన్ని డేస్ వర్క్ చేస్తాడు? మనకు 12 days వర్క్ చేస్తాడమ్మా. అలాగే బి ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు? మనకు 18 daysలో వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇద్దరు ఏ అండ్ బి ఇద్దరు కలిసి వర్క్ చేయాలి. ఏ అండ్ బి ఇద్దరు వర్క్ కలిసి చేయాలంటే 12 to 18కి ఎల్సిఎం ఎంత తీసుకోవచ్చు మనం? 36 ఎల్సిఎం తీసుకోండి. 36 ఎల్సిఎం తీసుకుంటే 18తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? మనకు 2 times. అలాగే 12తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? మనకు 3 times. ఫైనల్గా మనం ఎలా రాయాలా? టోటల్ వర్క్ డివైడ్ బై టోటల్ ఎఫిషియన్సీ రాస్తాం. టోటల్ వర్క్ ఎంత ఉంది ఇక్కడ? 36 units. ఏ ఎఫిషియన్సీ 3 units, దెన్ బి ఎఫిషియన్సీ 2 units. ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ అంటే ఏమవుతుందమ్మా? 3 + 2 = 5 units. Total work is equals to 36 units.
టోటల్ ఎఫిషియన్సీ ఈజ్ ఎంతమ్మా 3 + 2 = 5 minutes. 5తో చేయండి. 5 1s are 5 7s are 35. 35 అంటే 1 divided by 5. 1 divided by 5 అంటే దాని మీనింగ్ ఏంటమ్మా మనకు 0.2. దట్ ఈస్ ఈక్వల్స్ టు 7.2 days. 7.2 days. ఆప్షన్ బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఏ పైప్ fill a tank in 6 hours, another empty in 12 hours, total time to fill. ఇక రెండు పైపులు ఉన్నాయి. ఒక పైప్ ఏం చేస్తుంది 6 hours లో ఫిల్ చేస్తుంది, రెండో పైప్ ఏం చేస్తుంది 12 hours లో ఎంటీ చేస్తుంది. రెండు పైపులు ఆన్ చేసాం, ఒక నింపే పైపు ఒక ఎంటీ చేసే పైపు, రెండు ఆన్ చేసాం. ఫైనల్గా ట్యాంక్ అనేది ఎంత టైంలో నిండుతుంది అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ఏ అనే పైప్ స్టార్ట్ చేసాం. ఓకేనా, ఏ అనే పైప్ స్టార్ట్ చేసాం. ఏ అనే పైప్ ఏమవుతుందమ్మా మనకు ఎన్ని అవర్స్లో నింపుతుంది అన్నాడు 6 hours లో ఫిల్ చేస్తుంది అన్నాడు. అలాగే బి అనే పైప్ ఏం చేస్తుందమ్మా, ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ తీసుకో, ఇది ఏమవుతుంది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకో. 12 hours అన్నాడు. 12 hours. ఇప్పుడు ఏమైందమ్మా ఇద్దరికి ఎల్సిఎం ఏమవుతుంది 12 తీసుకో. ఇద్దరికి ఎల్సిఎం ఏమైంది 12 తీసుకో. 12 16 అనే 6 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 2 times క్యాన్సిల్ అవుతుంది. అలాగే మనకు 12 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 1 time క్యాన్సిల్ అవుతుంది. ఏ అనే పైపు 2 liters నింపుతుంది, బి అనే పైపు ఏం చేస్తుందమ్మా 1 liter ఖాళీ చేస్తుంది. అంటే ఫైనల్గా మనకి ఎంత ఉంటుంది ఓన్లీ 1 liter ఉంటుంది. ఎందుకు 2 liters నింపుతున్నాం 1 liter ఖాళీ చేస్తున్నాం అంటే 1 liter బయటకు వెళ్ళిపోతుంది. ఇంకెంత ఉంటుందమ్మా మన దగ్గర ఓన్లీ 1 liter. టోటల్ ట్యాంక్ కెపాసిటీ 12 units ఆర్ 12 liters. 12 divided by 2 minus 1, 2 + 2 minus 1 అమ్మా. -1 అంటే ఫైనల్గా ఏంటి 1. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏమవుతుందమ్మా ఫైనల్గా 12 ఆన్సర్. ఏ ఆప్షన్ మనకు ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫైనల్గా ఏ ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ 8 men can do a job in 10 days. How long will 4 men can do? ఓకేనా, 8 members అనేది 10 days లో చేసే జాబ్ ఉందమ్మా. అయితే మనకు 4 members చేస్తే ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు ఇక్కడ ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకేనా, 8 members చూడము, 8 members అనేది 10 days చేస్తున్నారు. 10 days లో చేసే వర్క్ ఏదైతే ఉందో ఈ 10 days లో వర్క్ చేసే వర్క్ ఎవరు చేయాలి మనకు 4 members చేయాలి. 4 men చేస్తే ఎన్ని డేస్లో అవుతుంది అన్నాడు. 4 men చేస్తే ఎన్ని డేస్లో అవుతుంది. ఇదే కదమ్మా, వీళ్ళు చేసే వర్క్ ఈక్వల్ టు వాళ్ళు చేసే వర్క్ ఈక్వల్. M1 D1 = M2 D2 ఆల్రెడీ చెప్పాం, ఫార్ములా ఎన్నోసార్లు చెప్పాం. కాబట్టి ఇప్పుడు ఏమైంది 4తో గెట్ క్యాన్సిల్ చేయండి. 4 1s are 4 2s are. Then 2 × 10 = ఫైనల్గా ఎంత 20. Then x = 20. ఏ ఆప్షన్లో ఉంది, ఇట్ ఈస్ ఏ ఆప్షన్. ఇట్ ఈస్ ఏ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 15 workers make 300 items in 5 days. How many items will 5 workers make in 5 days? It's very simple problem. 15 workers 300 items ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తున్నారు మనకు 5 daysలో కంప్లీట్ చేస్తున్నారు. అయితే 5 workers 5 daysలో ఎన్ని ఐటమ్స్ అనేది రెడీ చేస్తారు అంటాడు. M1 D1 = M2 D2 చెప్పారు. సేమ్ అదే ప్రాబ్లం అదే ఫార్ములా మీరు యూజ్ చేస్తే ఇట్స్ వెరీ సింపుల్. ఏమవుతుందమ్మా చూడండి, 15 workers ఎన్ని డేస్ చేస్తున్నారమ్మా మనకు 5 days చేస్తున్నారు. 15 workers 5 days చేయడం వల్ల మనకి ఏమైంది మనకు 300 items రెడీ అయినాయి. 300 items 15 workers 5 days చేయడం వల్ల ఎన్ని ఐటమ్స్ రెడీ అయినాయి మనకు 300 items రెడీ అయినాయి. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా 5 workers 5 days 5 workers 5 days చేస్తే ఎన్ని ఐటమ్స్ అవుతాయి అంటున్నాడు. ఎన్ని ఐటమ్స్ రెడీ అవుతాయి అంటున్నాడు. వీళ్ళ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వాళ్ళ వర్క్ సేమ్ అదే కదా. M1 D1 = M2 D2 సేమ్ ఫార్ములా. ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేయండి. 5తో గెట్ క్యాన్సల్, 5తో గెట్ 5 గెట్ క్యాన్సల్. అగైన్ 5తో చేయండి అమ్మా, 5తో చేయండి. 5 1s are 5 3s are. 3తో చేయండి, 3 గెట్ క్యాన్సల్. అంటే ఏమైందమ్మా ఫైనల్గా 100. దెన్ x = ఎంత ఫైనల్గా 100. x = 100. ఏ ఆప్షన్లో ఉంది ఇది బి ఆప్షన్లో ఉంది. x = 100. దెన్ x = 100. ఫైనల్గా ఆన్సర్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ A can do piece of work in 10 days, B in 20 days. They work together, but 2 days before the completion of the work, A leave. In how many days was work completed?
ఏ అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడమ్మా? 10 డేస్లో చేస్తాడు. అలాగే మనకు బి అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడు? 20 డేస్లో చేస్తాడు. ఇద్దరు వర్క్ మొదలెట్టారు. ఇద్దరు వర్క్ మొదలుపెట్టిన తర్వాత ఇంక వర్క్ 2 డేస్లో అయిపోతుంది అనగా ఎవరు డ్రాప్ అయిపోయాడు? ఏ అనేవాడు డ్రాప్ అయిపోయాడు. అయితే టోటల్ వర్క్ అనేది ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది అంటున్నాడు ఇక్కడ ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్. చూడండి, ఏ అనేవాడు ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడమ్మా? మనకు 10 డేస్లో వర్క్ చేస్తున్నాడు. అలాగే బి అనేవాడు ఎన్ని డేస్లో వర్క్ చేస్తున్నాడమ్మా? మనకు 20 డేస్లో వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎల్సిఎం ఏమవుతుందంటే మనకు 20 తీసుకోండి. ఎల్సిఎం 20 తీసుకుంటే ఎల్సిఎం 20లో 10 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? మనకు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే 20లో 20 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? ఓన్లీ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడమ్మా? వర్క్ టుగెదర్, వర్క్ కంప్లీషన్ ఆఫ్, దే స్టార్ట్ వర్క్ టుగెదర్ బట్ 2 days బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ ఏ లీవ్. అంటే 2 days, ఇంకా 2 daysలో వర్క్ అయిపోతుంది అనగా ఎవరు డ్రాప్ అయిపోయాడు? మనకు ఏ అనేవాడు డ్రాప్ అయిపోయాడు. ఇంకా 2 daysలో వర్క్ అయిపోతుంది అనగా డ్రాప్ అయిపోయాడు. అర్థం చేసుకోండి ఇక్కడ పాయింట్. 2 daysలో వర్క్ అయిపోతుంది అనగా డ్రాప్ అయిపోయాడు. అంటే ఇటు 1 dayలో ఎంత చేస్తాడమ్మా? ఏ అనేవాడు చూడండి, ఏ అనేవాడు 2 daysలో వర్క్ కంప్లీట్ అయిపోతుంది అనగా డ్రాప్ అయిపోయాడు. ఏ అనేవాడు 1 చేశాడు అనుకోండి, 1 day వర్క్ చేస్తే ఎంత కంప్లీట్ అవుతుంది? 2 units కంప్లీట్ అవుతుంది. ఓకేనా? 2 days చేశాడే అనుకో, ఎంత అవుతుందమ్మా? 2 + 2 ఏమైంది? 4 units అవుతుంది. యాక్చువల్గా మన వర్క్ కెపాసిటీ ఎంత? 20 units. 20 ఇదేమైందమ్మా? 2 days చేశాడు అనుకుందాం, జస్ట్ అజంప్షన్. 2 days చేశాడు అనుకుందాం. 1 day వర్క్ చేస్తే ఎంత అవుతుంది? 2 units అవుతుంది. 2 days చేస్తే ఏమవుతుంది? 2 + 2 4 units. టోటల్ వర్క్ ఎంత ఉందమ్మా? మనకు 20. వీడు 2 days చేశాడు కాబట్టి ఏమవుతుంది? ఏ అనేవాడు 2 + 2 4 units. కాబట్టి ఏమవుతుంది? 20 + 4 ఏమైందమ్మా? టోటల్ వర్క్ 24 అవుతుంది కాస్త. ఎప్పుడు వీడు ఎండింగ్ వరకు ఉంటాడు కాబట్టి మిడిల్లో డ్రాప్ కాలేదు. అంటే మనకి ఎన్ని డేస్లో వర్క్ అయిపోతుందో తెలియదు కదా. 18 daysలో అయిపోతే 16 daysకి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. 20 daysలో అయిపోతే 18 daysకి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. 10 daysలో అయిపోతే 8 daysకి వెళ్ళిపోయాడని చెప్పొచ్చు. 2 days ముందే వెళ్ళిపోయాడు కదా. కాబట్టి మనకు ఎన్ని డేస్ తెలియదు కాబట్టి వీడు ఎండ్ వరకు ఉన్నాడు అనుకుందాం, జస్ట్ అజంప్షన్. కాబట్టి ఏమైంది? మనకు 4 units యాడ్ అవుతుంది టోటల్ వర్క్లో. ఇప్పుడు వీడు కూడా ఎండింగ్ వరకు ఉన్నాడు, వాడు కూడా ఎండింగ్ వరకు ఉన్నాడు. ఇద్దరు ఎండింగ్ వరకు ఉన్నాడు కాబట్టి 2 + 3 ఏమైందమ్మా? 3 units. 3 1s are 3 8s are. ఆన్సర్, ఫైనల్ ఆన్సర్ ఇస్ 8 units. ఇట్ ఈస్ సి ఆప్షన్. ఇట్ ఈస్ సి ఆప్షన్. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. ఓకే, జస్ట్ అజంప్షన్ అంతే. అజంప్షన్ చేసుకుంటే ఇట్స్ వెరీ ఈజీ అమ్మా. లేదంటే మీరు చాలా క్యాలిక్యులేట్ చేయాలి, అంత అవసరం లేదు, జస్ట్ అజంప్షన్. నెక్స్ట్, a tap can fill a tank in 48 minutes whereas another tap empty in 2 hours if both taps are open at 11:40 am. Then the tank will be filled in at what time? Okay, at what time? ఫస్ట్ వన్ ఏంటమ్మా? మనకు 48 minutes ట్యాంక్ అనేది ఫిల్ చేస్తుంది అంటున్నాడు. సెకండ్ వన్ ఏంటి? మనకు 2 hours ఎంటీ చేస్తుంది అంటున్నాడు. చూడండి, ఫస్ట్ ట్యాప్ మనకి ఏం చేస్తుందమ్మా? మనకు ఫిల్ చేస్తుంది కాబట్టి ఏ అనుకో ప్లస్ తీసుకో, దెన్ బి అనుకో మైనస్ తీసుకో. ఎందుకంటే మనకు ఎంటీ చేస్తుంది కాబట్టి. చూడండి, ఫస్ట్ మనకి ఏంటమ్మా? మనకు 48 minutes అన్నాడు. ఇదేమవుతుంది మనకు? 48 minutes. సెకండ్ వన్ ఏంటమ్మా? మనకు 2 hours అన్నాడు. అంటే దీన్ని అవర్స్ లేకన్నా మార్చుకో, లేదంటే దాన్ని మినిట్స్ లేకన్నా మార్చుకోమా. ఆల్రెడీ మనం అవర్స్ 48 minutes రాసాం కాబట్టి 2 hours ఏమని రాసుకుంటాం మనం? 2 hours. 1 hour = 60 minutes. 2 hours ఏమవుతుందమ్మా? 60 + 60 ఎంత? 120 minutes అని రాసుకోండి. 120 minutes అని రాసుకోండి. 120 minutes అని రాసుకుంటే ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి అమ్మా. ఎల్సిఎం ఎంత తీసుకుందాం మనం? 240 ఎల్సిఎం తీసుకుందాం. ఓకేనా? 240 ఎల్సిఎం తీసుకుంటే 120 అనేది 240లో ఎన్ని టైమ్స్ డివిజిబుల్ అవుతుందమ్మా? మనకు 2 times డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 రాసుకోండి. ఇప్పుడు ఏమైంది? 48. 240లో 48 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా? మనకు 5 times క్యాన్సిల్ అవుతుంది. ఎలానో చూడండి, 48 × 5 ఏమవుతుందమ్మా? 8 × 5 ఎంత మనకు? 8 × 5 8 × 5 ఎంత? 40. 5 × 4 20. 20 + 4 24. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అయింది మనకు? 5 times క్యాన్సిల్ అయింది. 5 times క్యాన్సిల్ అయింది. టోటల్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్ ఎంత? 240 liters. 240 liters అయినప్పుడు మనకి ఏంటి? వీడేమో 5 liters ఫిల్ చేస్తున్నాడు, వీడేమో 2 liters ఎంటీ చేస్తున్నాడు. ఓకేనా?
5 లీటర్స్ ఫిల్ చేస్తున్నాడు ఏ అనేవాడు. బి అనేవాడు ఏం చేస్తున్నాడు మనకు 2 లీటర్స్ ఎంటీ చేస్తున్నాడు. కాబట్టి 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 3. 5 మైనస్ 3 5 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు 3 యూనిట్స్. ఫైనల్గా మనకు 3 యూనిట్స్. కాబట్టి ఏం చేస్తారు, డివైడ్ బై 3 చేయండి. డివైడ్ బై 3 చేస్తే ఏమైంది, 3తో గెట్ క్యాన్సిల్ చేయండి. 3 1 3 8 0 అంటే మనకి ఏందమ్మా మనకు 80 మినిట్స్. కానీ మన స్టార్టింగ్ ఏమన్నాడమ్మా 80 మినిట్స్ కదా. స్టార్టింగ్ ఏమన్నా 80 మినిట్స్ మనం ఎలా రాసుకోవచ్చమ్మా 1 అవర్ 20 మినిట్స్ అని రాసుకోవచ్చా. దీన్ని ఏమన్నా రాసుకోవచ్చు 1 అవర్ 20 మినిట్స్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు యాడ్ చేయండి 11 అవర్స్ 40 మినిట్స్కి 1 అవర్ 20 మినిట్స్ యాడ్ చేస్తే ఏమైందమ్మా మనకు 40 + 20 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవర్ 60. 12 ప్లస్ ఆల్రెడీ 12 అమ్మ 11 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 12. ఇదేమైంది మనకు 20 మినిట్స్ అంటే 1 అవర్ అవుతుంది టోటల్. కాబట్టి 11 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 12. 12 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 13. 13 అంటే ఎంతమ్మా మనకు 1 PM. 1 PM కాబట్టి ఆన్సర్ ఎంతమ్మా మనకు ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ చూడండి. ఏ అండ్ బి అండర్టేకింగ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 600 rupees. A alone can do 6 days while B alone can do in 8 days. With the help of C, they finish the work in 3 days. Find the share of each. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ అందరి యొక్క షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ షేర్, బి షేర్, సి షేర్, అందరి షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఏ అండ్ బి ఫస్ట్ స్టార్ట్ చేశారు వర్క్. ఎవరో స్టార్ట్ చేశారు సరే. నెక్స్ట్ ప్రాబ్లం. A and B undertake a piece of work in 600 rupees. Okay. A alone can do in 6 days while B alone can do in 8 days. With the help of C, they finish the work in 3 days. Find the share of each. 3 members చేస్తున్నారమ్మా. టోటల్ వర్క్ ఎవరెవరు చేస్తున్నారు, ఏ అండ్ బి చేస్తున్నారు. 600 rupees ఫస్ట్ కాంట్రాక్ట్ స్టార్ట్ చేశారు. అయితే ఏ ఒక్కడే 6 daysలో చేస్తాడు, బి ఒక్కడే అయితే మనకు 8 daysలో చేస్తాడు. అయితే విత్ ది హెల్ప్ ఆఫ్ సి అన్నాడు. అంటే విత్ ది హెల్ప్ ఆఫ్ సి అంటే ఎవరో చేశారు మనకు ఏబిసి ముగ్గురు కలిసి వర్క్ చేస్తారు. ఎన్ని డేస్ చేశారమ్మా మనకు 3 days చేశారు. అయితే షేర్ ఆఫ్ అందరు షేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటమ్మా ఏ చేస్తాం. ఏ ఎన్ని డేస్ చేస్తాడమ్మా మనకు వర్క్ 6 daysలో కంప్లీట్ చేస్తాడు. ఏ ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు మనకు 6 daysలో వర్క్ చేస్తాడు. అలాగే బి నెక్స్ట్ వన్ బిఎం. బి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారమ్మా మనకు బి అనేవాడు మనకు 8 daysలో చేస్తాడు. బి అనేవాడు 8 daysలో వర్క్ చేస్తాడు. 8 daysలో వర్క్ చేస్తే ఇక్కడ ఏంటమ్మా విత్ ది హెల్ప్ ఆఫ్ సి అన్నాడు. విత్ ది హెల్ప్ ఆఫ్ సి అంటే మనకు ఎవరెవరు వర్క్ చేశారు, ఏబిసి ముగ్గురు వర్క్ చేశారు. కాబట్టి ఎవరెవరు వర్క్ చేశారు మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని డేస్ వర్క్ చేశారమ్మా మనకు 3 days వర్క్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం ఏమవుతుందంటే 6, 8, 3 6, 8, 3కి ఎల్సిఎం ఏమైంది మనకు 24 తీసుకున్నాం. 24 ఎల్సిఎం తీసుకుంటే 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 6 4 24. 8తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 8 3 24. నెక్స్ట్ వన్ 3తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా మనకు 8 times క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా. బాగా అబ్జర్వ్ చేస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఎఫిషియన్సీ ఎంత ఉంది మనకు 8 units ఉంది. ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు ఎఫిషియన్సీ మనకు ఎంత ఉంది 8 units ఉంది. అయితే అందులో ఏ ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా మనకు 4 units ఉంది. ప్లస్ బి ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా మనకు 3 units ఉంది. అంటే ఇప్పుడు సి ఎఫిషియన్సీ ఎంత ఉండాలమ్మా ముగ్గురు కలిసి 8 రావాలంటే 1 ఉండాలి. ఓకేనా. ఇప్పుడు ఏబిసి ముగ్గురు ఎఫిషియన్సీ తెలుసు. ఏ ఎఫిషియన్సీ ఈజ్ 4 units. ఓకేనా. నెక్స్ట్ వన్ బి ఎఫిషియన్సీ ఈజ్ 3 units. నెక్స్ట్ వన్ సి ఎఫిషియన్సీ ఈజ్ 1 units. టోటల్ ఎఫిషియన్సీ మనకి ఎంత ఉందమ్మా మనకు 8 units. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ 8 units. టోటల్ వర్క్ ఎంత ఉందమ్మా మనకు 8 units. 8 units ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 600 rupees. అయితే ఫస్ట్ మనకి ఏంటమ్మా మనకు 4 ఎంత అన్నాడు. ఓకేనా. ఫస్ట్ ఏ కావాలి కదా, ఏ కావాలంటే 4 కదమ్మా. 8లో హాఫే కదా 4 అనేది, 8లో హాఫే కదా 4 అనేది. అలాంటప్పుడు మనకి ఏమవుతుందమ్మా మనకు ఇది ఎంత అవుతుంది మనకు ఇందులో హాఫే కదా 300.
300 అనేది ఎవరిదేమో షేర్ మనకు ఏ షేర్. 300 అనేది ఎవరి షేర్? ఏ షేర్. చూడండి, ఇందులో 300 ఉంది, ఇందులో 300 ఉంది, ఇందులో 300 ఉంది, ఇందులో కూడా 300 ఉంది. కాబట్టి ఇది వర్కౌట్ కాదు. నెక్స్ట్ బి కూడా చేయాల్సిందే. 4 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 300 రూపీస్ అయినప్పుడు 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా మనకు? 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అండ్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఏమైంది మనకు? 300 డివైడెడ్ బై 4. 300 డివైడెడ్ బై 4 అంటే చూడండి, 4తో చేస్తే ఏమైందమ్మా? 4 7 జా 28, 5 జా 25 టైమ్స్ అంటే 75 టైమ్స్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 75 అంటే ఎండింగ్ లో మనకు 75 ఉండాలి. అంటే ఇదేంటి మనకు? సి కూడా వచ్చేసిందమ్మా. సి ఈజ్ ఈక్వల్స్ టు 75. నెక్స్ట్ ఎవరు రావాలి మనకు? బి రావాలి. బి అనేది ఎన్ని యూనిట్స్ ఉంది మనకు? 3 యూనిట్స్ ఉంది. బి అనేది 3 యూనిట్స్. కాబట్టి మనకి ఏమైందమ్మా మనకు? 75 ఇంటూ 3. 75 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 225. ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 300. A is equals to 300. Then B is equals to ఎంత ఉండాలమ్మా? 225. B is equals to 225. C is equals to 75. C is equals to 25. 75. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ ఎంతమ్మా మనకు? 300, 225, 75. ఏ ఆప్షన్లో ఉన్నాయి మొత్తం? ఏ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫైనల్లీ ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్ అమ్మా. నెక్స్ట్ చూడండి, ఏ అండ్ బి కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. బి అండ్ సి కెన్ డూ ఇన్ 12 days. సి అండ్ ఏ కెన్ డూ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి సి ఫినిష్ ఇట్ వర్కింగ్ టుగెదర్ అండ్ సపరేట్లీ? ఏ చేస్తున్నారు, ఫస్ట్ వన్ ఏంటేమో మనకు ఏబి చేస్తున్నారు, తర్వాత బీసీ చేస్తున్నారు, తర్వాత సిఏ చేస్తున్నారు. అంటే ఇద్దరు కాంబినేషన్లో వర్క్ చేస్తున్నారు. అయితే ఫైనల్గా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఏ ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తాడు, బి ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తాడు, సి ఒక్కడే ఎన్ని డేస్లో చేస్తారు. ఓకేనా? ఇలా సపరేట్గా ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్స్ వెరీ సింపుల్. ఫస్ట్ ఎవరెవరు వర్క్ చేస్తారు? కెన్ డూ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days. బీసీ కెన్ డూ ఇన్ 12 days అండ్ సిఏ కెన్ డూ ఇన్ 18 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ బి సి ఫినిష్ ఇట్ వర్కింగ్ టుగెదర్ అండ్ సపరేట్లీ? ఇక్కడ బాగా ఆలోచించాలమ్మా. ఫస్ట్ ఎవరు చేస్తున్నారు వర్క్? ఏబి స్టార్ట్ చేశారు, తర్వాత బీసీ చేస్తున్నారు, తర్వాత సిఏ చేస్తున్నారు. అయితే మనకు ఫైనల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే, ఒక ప్రాబ్లంలో ఎన్ని ఉన్నాయంటే మనకు 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. 4 ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఎవరెవరు వర్క్ చేయాలి మనకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు వర్క్ చేయాలి. ఫస్ట్ వన్ ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏ ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, దెన్ సి ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు. ఇది ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ ఎలా చేయాలమ్మా మనకు? ఏబి చేశారు, బీసీ చేశారు, సిఏ చేశారు. మనకు ఫైనల్గా ఏం అడిగిండు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు అంటే టుగెదర్ అంటే ఎవరెవరు? ఏ బీసీ ముగ్గురు వర్క్ చేయాలి. నెక్స్ట్ వన్ ఇండివిజువల్గా ఏ ఒక్కడే ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు, బి ఒక్కడే ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు, సి ఒక్కడే ఎన్ని డేస్లో వర్క్ చేస్తాడు అనేది మనకు ప్రాబ్లం అడిగిండు. చూడండి, ఫస్ట్ వన్ మనకి ఏంటంటే, ఫస్ట్ ఎవరెవరు చేయాలమ్మా మనకు? ఏ ప్లస్ బి చేస్తున్నారు. నెక్స్ట్ వన్ బి ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఎవరు? సి ప్లస్ సి. ఏ ప్లస్ బి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారమ్మా మనకు? 9 daysలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ వన్ బి ప్లస్ సి. బి ప్లస్ సి 12 daysలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ వన్ సి ప్లస్ ఏ. సి ప్లస్ ఏ మనకు ఎన్ని డేస్లో వర్క్ చేస్తారమ్మా మనకు? 18 daysలో వర్క్ చేస్తారు. ఏపీ చేస్తారు, బీసీ చేస్తారు, సిఏ చేస్తారు. మనకు సపరేట్గా చేయలే, విత్ కాంబినేషన్లో చేసింది. కాబట్టి ఇలా రాస్తాం. ఇలా రాసుకుంటే ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందమ్మా? ఎల్సిఎం ఆఫ్ 9, 12, 18 ఈజ్ ఈక్వల్స్ టు 36 ఎల్సిఎం తీసుకుందాం. 36 ఎల్సిఎం తీసుకుందాం. 36 ఎల్సిఎం తీసుకుంటే 9తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 9 4 జా 36. నెక్స్ట్ వన్ 12 3 జా 36. 18 2 జా 36. ఓకేనా? ఇప్పుడు ఏంటమ్మా? ఎఫిషియన్సీ ఏబి ఈజ్ ఈక్వల్స్ టు 4 యూనిట్స్, ఎఫిషియన్సీ బీసీ ఈజ్ 3 యూనిట్స్, ఎఫిషియన్సీ సిఏ ఈజ్ 2 యూనిట్స్. అంటే మనకి ఏమవుతుంది? అక్కడ మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది? 2a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 4 + 3 ఈజ్ ఈక్వల్స్ టు 7, 7 + 2 ఈజ్ ఈక్వల్స్ టు 9 యూనిట్స్. ఫైనల్గా ఏమైందమ్మా మనకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది? 9/2. 9/2 ఈజ్ ఈక్వల్స్ టు 4.5. ఓకేనా? ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ మనకి ఏమవుతుంది? 4.5. 9/2 ఈజ్ ఈక్వల్స్ టు 4.5. ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్ ఎన్ని డేస్లో చేస్తారంటే ఏమవుతుందమ్మా? ఏ ప్లస్ బి ప్లస్ సి వర్క్ కంప్లీట్ చేయాలంటే టోటల్ వర్క్ ఎంత ఉంది మనకు?
36 డివైడ్ బై 4.5. 36 డివైడ్ బై 4.5. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 360 డివైడ్ బై 45 అని రాసుకోవచ్చు కదా, నో ప్రాబ్లం. డెసిమల్ లేకుండా క్యాన్సిల్ చేద్దాం. 9తో చేయండి. 9 5 ఆర్ 45, ఓకేనా? అలాగే 9తో చేస్తే 9 4 జార్ 36. నెక్స్ట్ వన్ 40 డివైడ్ బై 8, 5 1 జార్ 5 8 జార్. అంటే ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి ఎన్ని డేస్లో వర్క్ చేస్తారేమో మనకు 8 డేస్లో చేశారు. కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనకు 8 డేస్ వర్క్ చేశారు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి మనం? ఏ ఒక్కడే ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు వర్క్ చేయాలి. ఇప్పుడు ఏ ఒక్కడే చేశాడంటే ఏ ఎఫిషియన్సీ ఉందా మనకు? ఏ ఒక్కడిదే ఎఫిషియన్సీ ఉందా? లేదు. ఏబి ఉంది, బీసీ ఉంది, సిఏ ఉంది. ఏ ఒక్కడే ఎఫిషియన్సీ ఉందమ్మా మనకు? లేదు. మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుతుందంటే చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అమ్మా మనకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4.5. అందులో నుంచి మనకు ఏ కావాలంటే ఏం చేద్దాం? బీసీని సపరేట్ చేద్దాం. బీసీని సపరేట్ చేస్తే బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉందమ్మా మనకు? 3 యూనిట్స్. 3 యూనిట్స్ సపరేట్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు వస్తుందమ్మా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది మనకు? 1.5. టోటల్ వర్క్ ఎంత ఉందమ్మా మనకు? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు 36 డివైడ్ బై 1.5. అంటే మనం ఎలా రాసుకోవచ్చమ్మా దీన్ని? 360 డివైడెడ్ బై 15 అని రాసుకోండి, ఓకేనా? 15తో గెట్ క్యాన్సిల్ చేయండి. 15తో గెట్ క్యాన్సిల్ చేస్తే 15 2 జార్ ఎంత? 30. 15 4 జార్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఎంత వచ్చిందమ్మా ఫైనల్గా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24 డేస్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు? 24 డేస్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 24 డేస్. నెక్స్ట్ వన్ మనకి ఏం చేయాలంటే బి ఒకటే చేయాలి. బి ఒకటే చేయాలంటే ఏమైందమ్మా మనకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 4.5లో నుంచి ఏం చేయాలి? బి రావాలంటే ఏసీని సపరేట్ చేయాలి. ఏసీ ఆర్ సిఏ ఎంతమ్మా మనకు? 2A. ఏసి ఎంతమ్మా? 2 యూనిట్స్. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సి క్యాన్సిల్ అయిపోతే ఎవరు ఉంటారమ్మా మనకు? బి ఈజ్ ఈక్వల్స్ టు 2.5. 2.5. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 36 డివైడెడ్ బై 2.5 అలా ఉంచండి, ఓకేనా? నెక్స్ట్ వన్ అమ్మా సి చూడండి. నెక్స్ట్ వన్ ఎవరు చేయాలి? సి చేయాలి. ఇదేమో ఏ ఒకటే చేస్తాడు, ఇదేమో బి ఒకటే చేస్తాడు. నెక్స్ట్ వన్ సి ఒకటే అంటే మనకి ఏమవుతుందమ్మా? సి ఒకటే చేయాలంటే ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు? సి ఈజ్ ఈక్వల్స్ టు 4.5. మనకు సి రావాలంటే ఏబిని సపరేట్ చేయాలి. ఏ ప్లస్ బిని సపరేట్ చేస్తే సి వస్తాడు. ఏబి సపరేట్ చేయాలంటే 4 యూనిట్స్ అమ్మా. 4 యూనిట్స్ అంటే ఏబి అంటే ఎంత? 0.5. దట్ ఈస్ ఈక్వల్స్ టు మనకి ఏమైందమ్మా మనకు? 36 డివైడ్ బై 1/2. 0.5 అంటే ఎంతమ్మా మనకు? 1 డివైడెడ్ బై 2. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 72. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎంతమ్మా మనకు? 72. చూడండి, ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ టు 72 ఉండాలి. సి ఈజ్ ఈక్వల్స్ టు 72. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఉండాలి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8. దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 24 ఉండాలమ్మా. బి ఈజ్ ఈక్వల్స్ టు 24, ఓకేనా? 72 ఏ ఆప్షన్లో ఉన్నాయేమో మనకు? అన్ని ఏ ఆప్షన్లో ఉన్నాయా లేదా? ఏ ఈజ్ ఈక్వల్స్ టు 8 యూనిట్స్. దెన్ బి ఈజ్ ఈక్వల్స్ టు 24. దెన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 72. దీన్ని సపరేట్ చేస్తే ఏమవుతుంది? దీన్ని సింప్లిఫై చేస్తే ఏమవుతుందమ్మా? 14.2. కాబట్టి ఆప్షన్ ఏమైంది ఫైనల్గా? ఏ ఆప్షన్ అవుతుంది. కొంచెం లెంతీ ఉంటుందమ్మా, చూడాలి, చేయండి. Next problem. A can do piece of work in 80 days. He works at it for 10 days. And then B alone finish the remaining work in 42 days. In how much time AB working together and finish a work అన్నాడు. ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడమ్మా. ఏ స్టార్ట్ చేసి ఎన్ని డేస్లో వర్క్ చేయాలి, కంప్లీట్ చేయాలనుకున్నాడు మనకు? 80 డేస్లో కంప్లీట్ చేస్తా అనేసి స్టార్ట్ చేసేది వర్క్. అయితే ఏమైంది? 10 డేస్ వర్క్ చేసిన తర్వాత దానికి జ్వరం వచ్చి వెళ్ళిపోయాడు వర్క్లో నుంచి. రిమైనింగ్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ రిమైనింగ్ వర్క్ మాత్రమే బి అనేవాడు 42 డేస్లో చేశాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఏబి ఇద్దరు కలిసి ఆ వర్క్ కంప్లీట్ చేయాలంటే మనకి ఎన్ని డేస్ పడుతుంది అంటున్నాడు. ఏబి ఇద్దరు కలిసి వర్క్ చేయాలన్నాడు.
చూడండి ఫస్ట్ ఏ స్టార్ట్ చేశాడమ్మా. ఏ స్టార్ట్ చేసి ఎన్ని డేస్లో వర్క్ చేయాలనుకున్నాడు మనకు? 80 డేస్లో చేస్తాను అని అనుకున్నాడు. కానీ 10 డేస్ చేసిన తర్వాత ఆడికి జ్వరం వచ్చి వెళ్ళిపోయాడు. 70 డేస్ వర్క్ ఉంది. ఈ 72 డేస్ను బి వచ్చి 42 డేస్లోనే కంప్లీట్ చేసేసాడు. 42 డేస్లోనే కంప్లీట్ చేశాడు. అయితే 70 డేస్ వర్క్ను 42 డేస్లో చేస్తే మనకు టోటల్ వర్క్ 80 డేస్ వర్క్ను ఎన్ని డేస్లో చేస్తాడు అనేది ప్రాబ్లం ఇక్కడ. అంటే చూడండి 7 into 6 is equals to ఎంతమ్మా మనకు? 42. దెన్ 8 into 6 is equals to ఎంత? 48. ఏ అనే టోటల్ వర్క్ 48 డేస్లో చేస్తాడు. బి అనేవాడు 80 డేస్లో చేస్తాడు. టోటల్ వర్క్ వచ్చేసి కాబట్టి ఏ అనేవాడు మనకు 80 డేస్లో టోటల్ వర్క్ చేస్తాడు. బి అనేవాడు టోటల్ వర్క్ ఇక్కడ టోటల్ వర్క్ 48 డేస్లో వర్క్ చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి అమ్మా. ఎల్సిఎం ఆఫ్ 80, 48 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 240 ఎల్సిఎం తీసుకుందాం. కాబట్టి ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా మనకు? 3 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి ఇద్దరు వర్క్ చేయాలి కాబట్టి టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఉంది మనకు? 240. టోటల్ ఎఫిషియన్సీ ఎంత ఉందమ్మా మనకు? 3 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 8 యూనిట్స్. 8 1s are 8 3s are. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ముగ్గురు ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఎన్ని డేస్లో కంప్లీట్ అయిపోతుంది మనకు? 30 డేస్లో వర్క్ కంప్లీట్ అయిపోతుంది. ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. ఓకేనా? ఇట్స్ వెరీ సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ మనకి ఏమంటున్నాడు? 3 men 2 boys can do a piece of work in 10 days while 3 men 2 boys can do same work in 8 days. In how many days 2 men and 1 boy can do the same work అన్నాడు. ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూడమ్మా, జస్ట్ సింపుల్, చాలా సింపుల్. ఫస్ట్ ఏమన్నాడమ్మా? 2 men ప్లస్ 3 boys ఎన్ని డేస్లో చేస్తారంటమ్మా వర్క్ మనకు? ఎన్ని డేస్లో చేస్తారంట సేమ్ వర్క్ అనేది? 10 డేస్లో చేస్తారంట. 10 డేస్లో చేసే వర్క్ ఏమన్నాడమ్మా? 3 men 2 boys. ఏమంటున్నాడు? 3 men 2 boys ఎన్ని డేస్లో చేస్తారమ్మా? 8 డేస్లో చేస్తారు అన్నాడు. సేమ్ వర్క్ అన్నాడు కదా. సేమ్ వర్క్ అంటే ఏంటి మనకు? ఈక్వల్ టు, అంటే వీళ్ళు చేసే వర్క్ వాళ్ళు చేసే వర్క్ ఈక్వల్ అనమాట. ఈక్వల్ చేసుకోండి. ఇప్పుడు 2తో గెట్ క్యాన్సిల్ చేయండి అమ్మా. 2తో గెట్ క్యాన్సిల్ చేస్తే 2 4s are, ఇదేమైంది 2 5s are. 5తో మల్టిప్లై చేయండి. 5 into 2 is equals to ఏంటమ్మా మనకు? 10m. ఓకేనా? ప్లస్ 5 into 3 is equals to 15 boys. 4 into 3 is equals to ఏమైందమ్మా మనకు? 12 men ప్లస్ 4 into 2 is equals to ఎంతమ్మా మనకు? 8 boys. దెన్ సింప్లిఫై చేయండి. 10 అటు తీసుకెళ్దాం. 10 అటు తీసుకొస్తే ఏమైందమ్మా మనకు? 12 minus 10 is equals to ఏంటి? 2m. 15 minus 8 is equals to ఎంతమ్మా మనకు? 7b. దెన్ b is equals to ఏం రాసుకోవచ్చు? 2. దెన్ men is equals to ఏం రాయచ్చమ్మా మనకు? 7 రాయండి. ఇది కెపాసిటీ ఆఫ్ బాయ్స్ is equals to కెపాసిటీ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ బాయ్స్ is equals to 2 units. దెన్ ఎఫిషియన్సీ ఆఫ్ మెన్ is equals to 7 units. అయితే ఇప్పుడు చూడండి, ఏదైనా ఈ ఈక్వేషన్ తీసుకోండి లేదా ఈ ఈక్వేషన్ తీసుకోండి. ఈ ఈక్వేషన్ తీసుకున్నా రెండు ఒకటే. ఎందుకంటే రెండు ఈక్వల్ కదా. ఈ ఈక్వేషన్ వాళ్ళకి ఈక్వల్, ఆ ఈక్వేషన్కి ఈక్వల్. ఈ ఈక్వేషన్ ఈక్వల్ కాబట్టి ఏ ఈక్వేషన్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుంది. ఏదో ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఏ ఈక్వేషన్ అంటే ఫస్టే తీసుకుందాం. ఏమంటున్నాడు? 2 men ప్లస్ 3 boys ఎన్ని డేస్లో చేసే వరకు? 10 డేస్లో చేసే వరకు. మనకి ఏమన్నాడమ్మా ఇక్కడ? 2 men ప్లస్ 1 boy ఎన్ని డేస్లో చేస్తారో అన్నాడు. ఓకేనా? డేస్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? మనం ఇక్కడ ఎక్స్ అనుకోండి. ఓకేనా? సింప్లిఫై చేయండి. ఇక్కడ ఏంటమ్మా? b is equals to 2 సబ్మిట్ చేయాలి. దెన్ m is equals to 7 సబ్మిట్ చేయాలి. దెన్ 2 into m. m అంటే ఎంతమ్మా మనకు? 7 ప్లస్ 3. 3 into b అంటే ఎంతమ్మా మనకు? 2 ఇంటూ ఏమైంది మనకు? 10 is equals to 2 into m అంటే ఎంత? 7 ప్లస్ 1. b అంటే ఎంతమ్మా? 2 ఇంటూ ఏమైంది మనకు? x. 7 into 2 is equals to ఎంత? 14.
3 into 2 is equals to 6. 14 plus 6 is equals to 20. 20 into 10 is equals to ఏమైందమ్మా ఫైనల్గా 200 is equals to 7 into 2 is equals to 14. 14 plus 2. 7 into 2 is equals to 14. 14 plus 2 is equals to ఎంతమ్మా మనకు 16. ఓకేనా 16x. ఇప్పుడు 4తో చేయండి. 4 4 16, 4 5 then 50. ఇప్పుడు ఏమైందమ్మా మనకు 50 డివైడెడ్ బై 4 is equals to x ఫైనల్లీ. దెన్ 4తో గెట్ క్యాన్సిల్ చేయండి. 4 1 jar 4, 1 ఉంటుంది 10 ఉంటుంది. 10 అనేది 4తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది మనకు 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే 4 into 2 is equals to 8. 8 పోతే రిమైండర్ ఎంత ఉంటుందమ్మా మనకు 2 ఉంటుంది. కాబట్టి ఏమైంది 2 డివైడెడ్ బై 4. 2 డివైడెడ్ బై 4 అంటే ఎంతమ్మా మనకు 1/2. కాబట్టి ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చమ్మా 12 1/2 days. 12 1/2 2 days అనేది ఏ ఆప్షన్లో ఉంది మనకు ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏలో ఉందమ్మా. ఇట్స్ వెరీ క్లియర్, చాలా సింపుల్ ప్రాబ్లం. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్. రిమైనింగ్ నెక్స్ట్ చాప్టర్.